రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద 17 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకారోత్సవ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార పనులను ఉన్నతాధికారులతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు నాయకులు కలిసి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పలు సూచనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు రానున్నారు. సభాస్థలి ఏర్పాటుతో పాటు అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, రేపు ఉదయం 12వ తారీఖు దాదాపు 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పాటు ఏదైతే మంత్రులు ఇటు పవన్ కళ్యాణ్ కానీ దీంతో పాటు బీజేపీలో ఉన్న మంత్రులందరితో కొంతమంది మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లయితే మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పార్టీలకు ప్రతినిధులతో పాటు సినీ సంబంధించి వాళ్ళు ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున అయితే హాజరవుతున్న విషయం అయితే మనకైతే అందుతున్న సమాచారం. ప్రధానంగా ఈ యొక్క ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు అయితే అన్ని కూడా ఇప్పుడు దాదాపుగా పూర్తి అయిపోయి దాదాపు 36 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. ఒకటి సినీ ప్రముఖులకు సంబంధించిన గ్యాలరీ కానీ ఇటు మీడియా గ్యాలరీ, ఇలా ప్రతినిధులందరికీ కూడా విఐపీలకి వివిఐపీలకు సంబంధించి దాదాపు 36 గ్యాలరీలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేసేసారు. దాదాపుగా ఏదైతే అతిథులు వస్తారో ఈ అతిథులకు సంబంధించినటువంటి వసతులతో పాటు వారికి సంబంధించినటువంటి ఆహారము, దాంతో పాటు శీతల పానీయాలన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లోటు లేకుండా ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంగా చేసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తున్నాను. కృష్ణ, మరి ఒక విఐపీలకు ఆహ్వానం అందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఎవరెవరికి ఆహ్వానం పంపించారు, ఏంటి డీటెయిల్స్? ప్రస్తుతానికైతే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. దీంతో పాటు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి అయితే హాజరవుతుందో మనకు ప్రధానంగా తెలుస్తున్నాను. దీంతో పాటు సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తున్నాను. ఓకే కృష్ణ, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి తను ఒకడే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుందా? మిగతా వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? దాదాపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, దీంతో పాటు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు పోర్ట్ఫోలియో ఎవరికైతే ఉందో వారందరూ కూడా రేపు పొద్దున్న అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. దాంతో పాటు మరి కాసేపట్లో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి శాసన సభాపతిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ఎన్డీఏ కూటమి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నారు. తదనంతరం ఈ యొక్క సమావేశంలో కూడా ఎవరికైతే మంత్రి పదవులు వస్తున్నాయో, ఎవరికైతే ఏ పోర్ట్ఫోలియో కేటాయించినారో ఈ సమావేశంలో అయితే తీర్మానం చేయనున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తున్నారు. ఈ యొక్క సమావేశం అనంతరం ఎవరైతే చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ విషయం కూడా మరి కాసేపట్లో మనకి అందుతున్న సమాచారం అన్నది. కృష్ణ, మరి విఐపీలు వచ్చేటువంటి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉంటాయి. దాంతోపాటు చాలా వరకు అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది, ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయి? ఇప్పటికే అడిషనల్ డీజీ బాక్షి అయితే దాదాపుగా అక్కడే 2 రోజులుగా మకాం వేసి రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం సంబంధించి ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు నూజివీడి నుంచి విశాఖపట్నం మళ్లించే ఏర్పాట్లు, దాదాపు ఇటు మెడ్రాస్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఇటు పామర్రు నుంచి గుడివాడ, పామర్రు నుంచి ఏలూరు
చేరే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళిక చేశారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆ వీవీఐపీలకి దానితో ప్రధానంగా ప్రధానమంత్రి విచ్చేయటం వల్ల ఈ యొక్క ఏర్పాట్లు అంటే చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కి సమీపంలోనే సంబంధించినటువంటి కార్ పార్కింగ్ కానీ ఏదైతే వారి యొక్క ప్రత్యేక విమానాలకు సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించి కానీ ఇప్పటికే ఎయిర్ నావిగేషన్ డైరెక్టర్ తో కూడా ఇక్కడ ఏదైతే చీఫ్ సెక్రటరీ ఇప్పటికే మాట్లాడి అన్ని రకాలుగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేపు ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే అన్ని కట్టుదిట్ట ఏర్పాట్లు చేసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తున్నాను. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.